బొబ్బిలి మండలం పారాది గ్రామం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాడైపోయిన తాత్కాలిక వంతెన మరియు ప్రధాన వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు ఈ రోజు పరిశీలించారు. కాజ్వే దెబ్బతినడంతో భారీ వాహనాలను పోలీసులు బొబ్బిలి పట్టణం ద్వారా మళ్లిస్తున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే బేబినాయన జిల్లా కలెక్టర్తో చర్చించారు. తాత్కాలిక వంతెన పునర్నిర్మాణం కోసం 12 లక్షలు మంజూరు చేయాలని కోరగా కలెక్టర్ అందుకు అంగీకరించి త్వరలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు పర్యటనలో ఎమ్మెల్యే బేబినాయన ఆర్ఎండ్బి అధికారులతో కలిసి కాజ్వే పరిస్థితిని, ప్రధాన వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, బిల్లులు మంజూరులో ఎలాంటి జాప్యం జరగకుండా తాను చూసుకుంటానని అధికారులకు తెలిపారు. అలాగే వీలైనంత త్వరగా కాజ్వే పునర్నిర్మాణ పనులు చేపట్టి రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, పారాది గ్రామ పెద్దలు, టీటీడీ నాయకులు మరియు అధికారులు ఉన్నారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. ఆకాంక్షల్ని రూపుదిద్దుకున్న ఆలోచనల్ని పూర్తి చేయడానికి